హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజే కపుల్ గోల్స్. హైదరాబాద్ టు లడాక్ డే 11th అప్డేట్స్. మీరు ప్రీవియస్లో వీడియో చూశారు కదా. సో ఏంటంటే మేము మధ్యలో స్ట్రక్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మాకు షెల్టర్ ఇచ్చారు, వీళ్ళే అనమాట లోకల్ వాళ్ళు. సో వీళ్ళ ఇంట్లోనే మేము నైట్ అంతా స్టే చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము ఈ కొండ దిగామన్నమాట. ఇట్లా కొండ దిగి ఇప్పుడు ఎక్కుతున్నాము, రిటర్న్ వస్తున్నాం, పైకి వస్తున్నాం కాబట్టి ఎక్కాలన్నమాట. వీళ్ళకి స్టెప్స్ ఇట్లా ఏమి ఉండదు అసలు. ప్రాపర్ అసలు ఎక్కడ స్కిడ్ అవుతుందో, నేనైతే నిన్న వెళ్ళేటప్పుడు అయితే నేను ఏడుస్తూనే ఉన్నా కంటిన్యూస్. నేను చాలాసేపు ఒక 4 hours దాకా నేను అసలు రానని చెప్పి గొడవ చేశాను అనమాట. ఫైనల్గా అయితే వీళ్ళే బతిమలాడి, పాపం చాలా బతిమలాడి తీసుకెళ్లారు. ఇక్కడ చూసారు కదా, చాలా వాళ్ళ ఇల్లు బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంకొంచెం ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట, రైట్ సైడ్. అది కూడా వాళ్ళ బ్రదర్ వాళ్ళ హౌసే. వీళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందరు కలిసే ఉంటారు. అయితే మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట. వెళ్ళంగానే మొత్తం మాకు ఫుడ్ మేము తిన్నామా లేదా అని కనుక్కొని, మళ్ళీ మార్నింగ్ కూడా ఫుడ్ తినమని చెప్పేసి మళ్ళీ రోటీ, చాయ్ అన్నీ ఇచ్చి పంపించారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన కన్స్ట్రక్షన్ దాంట్లోనే వర్క్ చేస్తారు. ఇక్కడ మొత్తం కొండలు, చాలా అంటే చాలా, ఇక్కడ మొత్తం చాలా ఇల్లులు ఉంటాయి. బట్ మనకైతే దారులే ఉండవు అనమాట. ఈ కొండ ఉంది కదా, ఈ కొండలు దిగాలి, ఎక్కాలి. వీళ్ళకైతే చాలా ఈజీ, మనకి అలవాటు లేదు కాబట్టి చాలా కష్టం అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం నిన్న రాళ్ళు పడి అయితే ఘోరం అంటే ఘోరంగా అన్నీ ఇక్కడ అన్నీ బ్లాక్ అయిపోయాయి, రోడ్స్ అన్నీ. నిన్నైతే నేను ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను, మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. అసలు లైఫ్ అంటే నాకు నిన్న అర్థమైందనమాట. లైఫ్ వాల్యూ కానీ, ఫ్యామిలీ మొత్తం అందరు అట్లా జబ్ 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 అని పోయిందనమాట నా ఫేస్ ముందు మొత్తం అన్నీ. అస్సలు అంటే అస్సలు ఇంక చావు దగ్గరికి వెళ్ళి వచ్చామంటారు కదా, సేమ్ అట్లనే ఉండే అనమాట సిచ్యువేషన్. చూడండి, ఇక్కడంతా స్టోన్సే అనమాట, మొత్తం రాళ్ళు పడి, అక్కడ మౌంటైన్ నుంచి మొత్తం రాళ్ళు పడి పడి ఇక్కడ చూడండి, ఇంకా క్లీన్ చేసినా ఇంకా అట్లనే ఉన్నాయి అనమాట. నిన్న ఇంకొక విషయం తెలిసింది, అది తెలిసిన తర్వాత అయితే ఇంకా అసలు ఫుల్ మస్తు అంటే మస్తు బాధేసింది. అది నేను చెప్తాను, అది విషయం ఏంటి అనేది. ఇక్కడైతే మొత్తం ఒక 4 hours ఆగిపోయామన్నమాట. ఏంటంటే ఇక్కడ కారు కనిపిస్తుంది కదా, కార్ అయితే ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. సో కార్ని తీయడానికి బుల్డోజర్ ట్రై చేస్తున్నారు, మొత్తం తీయడానికి ఒక 4 hours నుంచి తీస్తున్నారు. బట్ అది అవ్వట్లేదు అనమాట. సో 4 hours అయితే మేము, ఎందుకంటే ఇదంతా రాళ్ళు అనమాట, వాళ్ళు ఒక్కొక్క సైడ్గా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఏంటంటే అది నైట్ వచ్చి స్ట్రక్ అయిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ కార్ చిన్నది, సో అదైతే స్ట్రక్ అయిపోయింది. సో వాళ్ళైతే క్లియర్ చేస్తున్నారనమాట. ఇక్కడ మొత్తం వెహికల్స్ ఇటుపక్క అయిపోయినాయి, అటుపక్క అయిపోయినాయి. ఇంకా టనల్ ఉంటుంది, టనల్లో మొత్తం నైట్ చాలా వరకు అందరు స్టే చేశారనమాట. మీరు ఇప్పుడైతే లైవ్ రాక్ ఫాల్ కూడా చూస్తారు, మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ 2 ఇవి ఉన్నాయి కదా బుల్డోజర్, 2 క్లీన్ చేస్తున్నాయి అనమాట, ఒక్కొక్క సైడ్ నుంచి. ఇప్పుడు చూడండి, మీకు లైవ్ వస్తుంది, లైవ్ రాక్ ఫాల్. అదండి చూడండి వస్తుంది. రాక్ ఫాల్ ఎట్లా అంటే ఫస్ట్ చిన్నగా పడుతుంది అనమాట, లాస్ట్లో అయితే పెద్ద రాయి ఇట్లా దబ్బని పడిపోతుంది. సో అట్లా అనమాట రాక్ ఫాల్ అయితే. ఇక్కడ మొత్తం ఏంటంటే ఎప్పుడు ఎట్లా పడుతుందో తెలియదు, మనం ఎగ్జాక్ట్ అంటే చెప్పలేము. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, ఏదో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మీకు క్లియర్గా అనిపిస్తుంది పడుతుంది కదా. సో ఇలానే పడుతూ ఉంటుంది అనమాట స్టోన్స్ అయితే. సో నేనైతే ఈ బుడతలో అయితే 4 hours తర్వాత క్లీన్ చేశారు, మొత్తం అయిపోయిందనమాట. నాకైతే స్కిడ్ అయిపోయింది. అక్కడ చూసారు కదా నా షూ కూడా ఎట్లా అయిపోయిందో, దాన్ని కడగడానికి ఒక 5 to 10 minutes అయిందనమాట. అంత అంటే అంత అస్సలు పోవట్లేదు, అంటే చాలా ఇవి రాళ్ళు అయితే చాలా గుచ్చకపోయాయి అనమాట. ఇక్కడ రోడ్స్ అంతా అస్సలు నీట్ లేదనమాట, మొత్తం వర్షం పడి పడి పడి. మేము కానీ ఒకవేళ కానీ వాళ్ళు కానీ షెల్టర్ ఇవ్వకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో అస్సలు తలుచుకుంటే అస్సలు గుండెలు అయితే జిల్లా అంటుంది. ఎందుకంటే ముందరికి వెళ్ళలేము, అట్లాంటి రిటర్న్ వెళ్ళలేము, మధ్యలో ఆగిపోయాము. సో ఏమంటే మళ్ళీ ఏంటి, ఈవినింగ్ వడగల వర్షం కూడా పడింది. సో అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము, మా వర్షంలో తడిచి ఉండాలి.
నరకం అనిపించేది. బట్ గాడ్ గ్రేస్ అనమాట, వాళ్ళైతే షెల్టర్ ఇచ్చారు. కానీ అస్సలు ఆ కొండ ఎక్కి దిగడం అనేది కూడా, అది కూడా పెద్ద టాస్క్. చాలా అంటే చాలా కష్టం, అనుకున్నంత ఈజీ అయితే కాదు ఆ కొండలు ఎక్కి దిగడము. మీకు ఎగ్జాక్ట్ చూసుంటారు కానీ ఇంకా అది ఎగ్జాక్ట్ రాలేదనమాట. ఈ ఫోన్ వేరే ఫోన్ అది, సో అందుకని మీకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు. నేను ఇందాక ఒక స్టోరీ చెప్తానన్నాను కదా, అదే ఏంటంటే నిన్న నైట్ ఒక అబ్బాయి ఇట్లా వెళ్తుంటే, ఈ స్టోన్ కూడా ఇప్పుడే పడింది, ఇందాకే పడింది అనమాట. సో ఏంటంటే ఆ అబ్బాయి వెళ్తూ ఉంటే రాయి తన నెత్తిపైన పడి ఈ లోయలో పడిపోయాడనమాట. అది వినంగానే అస్సలు ఘోరం అనిపించింది. ఇంకొకటి ఏమంటే ఆ అబ్బాయిని వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు. అయినా ఆయన ఏం వెహికల్లో రాలేదు, టూ వీలర్ కాదు, ఫోర్ వీలర్ దేంతో కాదు, నడుచుకుంటూ వస్తూనే ఆ రాయి పడిపోయిందనమాట తలపైన. జస్ట్ అంతా ఫేట్ అండి, మనం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి. మనమైతే ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే వెదర్ రిపోర్ట్ అయితే చెక్ చేసుకొనే రావాలి, 100% చెక్ చేసుకొనే రావాలి. చెక్ చేసుకున్నా మనకు తెలియదు అనమాట ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కైనా చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో ఫేట్ అండి ఇది కూడా, మనం చెప్పలేము ఎప్పుడు ఎట్లా అవుతుందని. వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది, లైవ్లోనే రాక్ ఫాల్ అవుతూనే ఉంటాయి. మనకి వర్షం పడిన తర్వాత నెక్స్ట్ డే రాక్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు కొన్ని రాళ్ళు పడిపోతాయి కదా పైనుంచి. ఇంకొకటి ఏమంటే పడినాక అది మొత్తం మట్టి ఉంటుంది కదా, అదంతా ఎండి ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. అప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇటుపక్క వెళ్తే రైట్ సైడ్ వెళ్తే లోయ, లెఫ్ట్ సైడ్ వెళ్తే రాళ్ళు పడతాయి అనమాట. మేమైతే మధ్యలోనే వెళ్తున్నాము. సో ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు బుల్డోజర్ మీకు కనిపించింది కదా, అవన్నీ ఏంటంటే వచ్చి వెంటనే క్లీన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారనమాట పడిన వెంటనే. చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ. చాలా అంటే చాలా, ఇక్కడ మొత్తం చూడండి రోడ్స్ అన్నీ ఎట్లుంటాయంటే ఇట్లా కొండల లెక్క, ఇట్లా హిల్ ఇట్లా పైకి ఉంటాయి అన్నమాట మిట్టగా. సో ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమవుతాయి, చాలా అంటే చాలా మిట్టగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి రోడ్స్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడైనా. ఇక్కడ మాత్రము అది వచ్చి ఇట్లా వచ్చే వాళ్ళకి, మనం ఇట్లా రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మనం కింద నుంచి వెళ్తున్నాము, వచ్చే వాళ్ళు పైనుంచి వస్తారు. ఇది పైన అంతా ఇదంతా నెట్స్ వేసి చీలలు కొట్టుంటారు. నేను ఆల్రెడీ చెప్తా కదా, ఇదంతా ఎందుకంటే కొండలు పడకుండా అనమాట. రాక్ ఫాల్ ఇట్లా ఏదైనా షూటింగ్ స్టోన్స్ ఇట్లా వచ్చిందంటే సో అది కంట్రోల్ చేయడానికి పెడతారనమాట. కానీ ఇక్కడ ఏది కంట్రోల్ అవ్వదన్నమాట, అంత ఫోర్స్ ఉంటుంది, మనము అస్సలు ఊహించలేము. కానీ ఇక్కడ క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, నేచర్ కానీ ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంత ఉంటుంది అంటే 4 degrees మేము స్టార్ట్ అయినప్పుడు, 4 degrees సెంటీగ్రేడ్స్ అనమాట. చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ లారీ వాళ్ళని అయితే ఆపేశారు, అస్సలు పంపించట్లేదు లారీ వాళ్ళని, కారు వాళ్ళని. ఇంకా కారు వాళ్ళు ఏమైనా ఎమర్జెన్సీ అయితే పంపిస్తున్నారు కానీ నార్మల్గా అయితే పంపించట్లేదు. మనం అయితే ఇంకొక 50 kilometers అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం కారే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ లారీ వాళ్ళు అయితే నియర్లీ ఒక 4 to 5 days పైన ఎప్పటి నుంచో ఆగిపోయారనమాట. వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి సోర్స్ లేక. ఇక్కడ చూడండి ఇట్లా మనం వెళ్తున్నాం కదా, రిటర్న్ వచ్చే వాళ్ళని కూడా ఆపేశారనమాట. వీళ్ళైతే నైట్ ఈ కారులోనే పడుకున్నారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక నేను చెప్పా కదా ఇట్లనే చీలలు. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు పడిపోయాయంటే అన్ని రాళ్ళు. కానీ మనం ఆ రాళ్ళలోనే వెళ్ళాలా, ఏం చేయలేము. ఇంకా మనకి వేరే సిచ్యువేషన్ ఇంకా లేదనమాట, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు.
ఇంకా రాళ్ళైతే కంటిన్యూస్‌గా కనిపిస్తూనే ఉంటాయి. పడిపోయింది క్లీన్ చేస్తారు గానీ, జస్ట్ క్లీన్ చేస్తారు అంతే. ఇంకా నీట్‌గా అయితే ఏం క్లీన్ చేయరనమాట. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్‌ని ఇవన్నిటిని పంపించేసి కొంచెం క్లీన్ చేసేస్తారనమాట. సో, అందుకనేసి ఇక్కడైతే మనం కొంచెం బ్రిడ్జ్ కానీ ఇంకా మళ్ళీ రూట్స్ అయితే అలానే ఉంటాయి. ఎల్లంగా ఎల్లంగా అయితే. చాలా హార్డ్ డే అని చెప్పొచ్చనమాట. అంటే చాలా అస్సలు ఘోరమైన రోజు ఈరోజు అయితే మాత్రం లైఫ్‌లో నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజుని. ఎందుకంటే ఇంత నా లైఫ్‌లో అయితే ఎప్పుడు ఇలాంటి జర్నీ అయితే నేను అసలు చేయలేదు. సో, చెయ్యాలని కూడా అనుకోవట్లేదు. చేయబోము కూడా. ఫైనలీ మనమైతే ఊరికైతే రీచ్ అయిపోయామనమాట. రాంబండకి అయితే రీచ్ అయ్యాము. సో, ఇక్కడ నుంచి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. ఇక్కడ మొత్తం కొంచెం ఇక్కడ నుంచి అయితే కొంచెం బాగానే ఉంటాయి. కానీ రాళ్ళు అవి పడేది మాత్రం ఉంటాయన్నమాట. కానీ కొంచెం అయితే తక్కువ ఉంటుంది. అక్కడితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే ఆపరు ఎవరు వెహికల్స్‌ని, టూ వీలర్స్‌ని కానీ అట్లా ఆపరనమాట. సో, ఇక్కడైతే వన్ వే. వీళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తారు. అక్కడైతే చాలామందిని చూసామన్నమాట. అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడ క్లీన్ చేసేటప్పుడు రోడ్స్ క్లియర్ చేసినప్పుడు అయితే మేము మాట్లాడాము. మాట్లాడితే వాళ్ళు ఎక్కడి నుంచో ఒక 50 కిలోమీటర్స్ అట్లా నడుచుకుంటూనే వచ్చారంట నిన్నటి నుంచి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇది లేదు. ఇక్కడ వీళ్ళు కూడా చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తారు కదా, గుర్రాల పైన ఇట్లా నడుచుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. గ్రేట్ అంటే గ్రేట్ వాళ్ళు నిజంగా. నడుచుకొని వచ్చే వాళ్ళు కూడా నార్మల్గా రారనమాట. వాళ్ళు ఏమంటే పై పై తలపైన అయితే పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకొని మూటలు పెట్టుకొని వస్తూనే ఉంటారు. సో, ఇక్కడ నుంచి అయితే కొంచెం కేర్ఫుల్, కొంచెం అంటే కొంచెమే కేర్ఫుల్. కానీ రోడ్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి అన్నమాట ముందుగానే. కానీ ఇవన్నీ అయితే అదే షూటింగ్ స్టోన్సే. కానీ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి అయితే చేస్తున్నారు అనమాట. ఇదైతే జూలా బ్రిడ్జ్. ఇది ఫేమస్ అనమాట రాంబన్‌లో. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది రాంబన్‌లో ఇది ఫేమస్ అని చెప్పి. సో, ఇదైతే ఇక్కడైతే ఒకే వెహికల్ వెళ్తుంది అనమాట. దానిపైన ఒకటే వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక వెహికల్ అయితే రిటర్న్లో రావడానికి ఉన్నది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మొత్తం రాళ్ళు. మీకు ఎక్కడ చూసినా రాళ్ళు ఇట్లా పడిపోయే ఉంటాయి. చెట్లు కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మనం క్లీన్ అయితే చేస్తూనే ఉంటారు వచ్చి బుల్డోజర్స్ అయితే. ఇక్కడ క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ మేము మొత్తం తడిచిపోయాం కదా, మొత్తం బట్టలంతా తడి తడి ఉంది. చాలా అంటే చాలా ఇరిటేషన్గా ఉంది. కొంచెం ఎండ ఎక్కడైనా వస్తే బాగుండు అనిపించింది. అస్సలు బాగోవు అనమాట. రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత ఇట్లా ఉంటాయి అనమాట. మొత్తం పడిపోయి మొత్తం ఇట్లానే ఉంటాయి. జస్ట్ మీరు ఎప్పుడైనా కానీ రావాలి అనుకుంటే ఈ ఏప్రిల్లో అయితే అస్సలు రాకండి.
ఎప్పటికీ అన్నా ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ అంటే ఏప్రిల్లో వచ్చేదే. లేక్ కానీ లదాఖ్ కానీ మీరు బెస్ట్ అంటే జూలైలో వస్తే చాలా బెస్ట్. జూలై సెప్టెంబర్ ఆ టైంలో వస్తే చాలా అనమాట, మంచిగా ఉంటుంది. అప్పుడైతే ఇలాంటి ఏం ఇష్యూస్ అయితే ఉండవు. వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. ఎప్పుడైతే అట్లా రాలేదు. ఇట్లా అయితే ఏప్రిల్లో అయితే చాలా అంటే చాలా ఇట్లా వర్షాలు వస్తే ఒకేసారి వస్తూనే ఉంటాయి, రాకపోతే అసలు రావంట ఇక్కడ వర్షాలు అయితే. ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే ఇంకా అసలు నిన్న షాక్లోనే ఉన్నాను. నిన్న మొత్తం తలుచుకుంటే ఇప్పటికి కూడా జుమ్ అంటుంది బాడీ మొత్తం. అస్సలు అంటే అస్సలు ఘోరం అనమాట ఆ సిచ్యువేషన్. నా లైఫ్లో మాత్రం ఈ 2 డేస్ని అస్సలు అంటే అస్సలు మర్చిపోలేను. జస్ట్ ఇంకా చచ్చిపోతానేమో అనిపించింది నాకైతే ఆ సిచ్యువేషన్లో. నాకు అట్లే అనిపించింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇక్కడ మొత్తం లారీలు మొత్తం ఆపేస్తున్నారు. శ్రీనగర్కి వెళ్ళే ఏ వెహికల్ని కూడా పంపించట్లేదు అనమాట. సో మనమైతే 2 వీలర్ కాబట్టి 2 వీలర్లో వెళ్ళిపోతున్నాము. మేమైతే ఆగట్లేదు, జస్ట్ వెళ్తూనే ఉన్నాం. ఇంకొకటి మీకు చెప్పలేదు కదా, నేను ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసే ఉంటారు, అదే లదాఖ్ వెళ్ళామా లేదా అని చెప్పేసి. ఫైనల్లీ అయితే మేమైతే వెళ్ళలేదు, లదాఖ్ వెళ్ళలేదు, అట్లీస్ట్ లే కూడా వెళ్ళలేదు, సోనమార్గ్ దాకే వెళ్ళాము. ఎందుకంటే ఈరోజు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా సోనమార్గ్లోనూ రోడ్స్ అన్నీ బ్లాక్ చేశారు జోజిల్లా పాస్ వల్ల. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మనాలి అవన్నీ కూడా క్లోజ్ చేశారు. సో మనకైతే ఇంకా ఆప్షన్ లేదనమాట, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. మేమైతే ఈరోజు అమృత్సర్ వెళ్ళిపోతున్నాం అనమాట, జమ్మూ రూట్ నుంచి వెళ్తున్నాము. టనల్స్ అయితే కడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే సోన్మార్గ్ నుంచి జోజిల్లా పాస్కి కూడా డైరెక్ట్ టనల్ వేస్తున్నారు అనమాట. అది కానీ ఒకవేళ అయిపోయిందంటే మాత్రం మనకి ఇంకా అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు, జస్ట్ నార్మల్ వెళ్ళిపోతాయి. ఈ టనల్స్ అన్నీ ఎందుకు కడతారంటే మనకి ట్రాఫిక్ని కానీ ఈ కొండల్లో అంటే నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఒకప్పుడు వన్ డే ఒక 5 hours అట్లా పట్టేది అనమాట. ఈ టనల్స్ వేసిన తర్వాత చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి టైం కూడా చాలా సేవ్ అవుతాయి. సో ఇదే అనమాట యూజెస్ అయితే మనకి. ఇక్కడైతే మనకి ఇంకా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసారు, ఇప్పుడైతే కొంచెం నీట్గానే ఉంది. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ అమృత్సర్కి వెళ్ళిపోతున్నాము. సో మీకు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడము, ఇక్కడ శ్రీనగర్ నుంచి ఎప్పుడు డైరెక్ట్గా అమృత్సర్కి వెళ్ళాలన్నా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ లొకేషన్ పెట్టుకోకండి గూగుల్లో, ఫస్ట్ జమ్మూ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే జమ్మూ పెట్టుకోండి. జమ్మూ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కూడా వెహికల్స్ లెఫ్ట్ సైడ్లో ఆపేశారు, కార్ మొత్తం ఇవన్నీ ఆపేశారు అనమాట. ఇంకా మా 2 వీలర్ కాబట్టి ఇంకెళ్ళిపోతున్నాం. ఇది ఒక టాస్క్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా అంటే చాలా. ఇక్కడ చూడండి బురద ఉంటుంది, మొత్తం బురద. లెఫ్ట్ సైడ్ మొత్తము ఇదే అనమాట లోయ. అస్సలు రైట్ సైడ్ వెహికల్స్ ఉన్నాయి, అస్సలు అంటే అస్సలు బాగాలేదు రోడ్ అయితే. ఈ టనల్ అయితే చనాని టనల్ అనమాట. ఇది వచ్చి 9 kilometers ఉంటుంది. ఆల్రెడీ నాది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే హైదరాబాద్ టు లడాక్ 4th 5th డే చూస్తే మీరు ఈ టనల్ని అయితే చూసి ఉంటారు. సో ఇదైతే 9 kilometers ఉంటుంది, 9 kilometers దూరం ఉంటుంది. ఇదంతా SOS అనమాట, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టనల్. మనకి అంత ఏమున్నది, చాలా డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట ఈ టనల్ వేసిన తర్వాత. ముందైతే లేదు. సో ఇక్కడ కూడా లారీ వాళ్ళని అందరినీ ఆపేశారు. ఇందాక చెప్తున్నా కదా నేను ఏంటంటే జమ్మూకే మీరు లొకేషన్ పెట్టుకోండి. జమ్మూ నుంచి నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, అమృత్సర్కి వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా సో అక్కడి నుంచి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి డైరెక్ట్ మీరు అమృత్సర్ అట్లా పెట్టుకుంటే నేను
హైదరాబాద్ టు లడాక్ డే 4 ఒకటి రూట్స్ వెళ్ళాం కదా, సేమ్ ఆ రూట్స్లో వెళ్తారు. అస్సలు అంటే అస్సలు బాగోవు, చాలా డేంజర్ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. అంత రిస్క్ అయితే చేయకండి ఎవరు. ఇదైతే నేషనల్ హైవే పైన వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ రోడ్ ఉంటుంది. సో మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ డిస్టెన్స్ అయితే పెరుగుతుంది, బట్ టైమింగ్ అయితే ఏం ఉండదు. అక్కడైతే చాలా లారీ వాళ్ళు ఆపేసి ఉంటారు. మీరు ఒకవేళ చూడాలి ఆ రూట్స్ ఎట్లుంటాయని చూడాలనుకుంటే ఒకసారి హైదరాబాద్ టు లడాక్ డే 4th and 5th వీడియో చూడండి. మీకైతే క్లియర్గా వ్యూ ఉంటుంది, రోడ్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది. అక్కడైతే ఎవ్వరు ఉండను కూడా ఉండరు, హౌసెస్ ఏమి ఉండదు. సో మనకి ఏమైనా అయితే మాత్రం చాలా కష్టం ఒకవేళ ఇట్లా స్ట్రక్ అయిపోతే. జమ్మూకి వెళ్ళే రూట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూడండి, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం అసలు వ్యూ కానీ మొత్తం ఇక్కడ ఫోటో తీయకూడదు, కానీ నేనైతే తీశాను. కానీ ఎవ్వరు అయితే ఏం అనలేదు, అంటే ఎవ్వరు లేరు అనమాట ప్రజెంట్ అయితే. సో కానీ ఇక్కడ ఫొటోస్ అయితే తీయకూడదు. కొన్ని ప్లేసెస్లో అయితే రాసి ఉంటారు ఫొటోస్ ప్రొహిబిటెడ్, అట్లా కొన్ని రాసి ఉంటారు అనమాట. సో ఫొటోస్ అయితే తీయడానికి లేదు. పెట్రోల్ పోయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ. సో మీరైతే పెట్రోల్ అయితే నియర్ బై అయితే ఉన్నప్పుడు అయితే మీరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోండి, రిస్క్ అయితే చేయకండి. ఎందుకంటే మనకి హిల్ స్టేషన్స్లో అస్సలు పెట్రోల్ దొరకదు. సో మీరైతే క్యారీ చేయండి. ఒకవేళ క్యారీ చేయడం అంత సేఫ్ కాదనుకుంటే మాత్రం ట్యాంక్ ఫుల్ అయితే పట్టించుకొని వెళ్ళండి. సో ఇక్కడ రూట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. సో మనకి ఏం ఇష్యూస్ అయితే ఉండవు, అన్నీ 4-way ఉంటుంది అనమాట.
ఇక్కడ ఒక రెస్టారెంట్ అనిపించింది మాకు లెఫ్ట్ సైడ్లో. సో మేము ఇక్కడ ఆగాము. అలానే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, కొంచెం క్లీన్గానే ఉన్నాయి. సో వాష్రూమ్ వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట టీ స్నాక్స్ తినేసి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మేము మొత్తం ఈరోజు 450 కిలోమీటర్స్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అమృత్సర్కి 450 కిలోమీటర్స్ అనమాట అప్రాక్సిమేట్లీ. సో ఎట్టి వర్స్లో వెళ్ళిపోవాలని చెప్పి ఘాట్ రోడ్ అయినా సరే కొట్టేసాము. సరే ఫైనల్లీ అయితే మేమైతే అమృత్సర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నైట్ అయిపోయింది. సో ఏమైనా తిందామని చెప్పి ఆగాము, నూడిల్స్ తిందామని. ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది. అసలు లైఫ్లో ఇంత వరస్ట్ నూడిల్స్ అయితే నేను ఎప్పుడు తినలేదు. అంటే ఓన్లీ నూడిల్స్ సాల్ట్ ఇట్లా ఇస్తారనమాట. అస్సలు అంటే అస్సలు బాగోదు, అస్సలు నచ్చలేదు. కానీ తక్కువ అనమాట ప్రైస్ అయితే 50 రూపీస్. సో ఇది తినేసి మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజే కపుల్ గోల్స్. చలో బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.